ప్రైజ్ ది లార్డ్. మరి అపోస్తల కార్యము 5వ అధ్యాయము 38వ వచనంలో, ఈ మనుషుల జోలికి పోకుడి, వారిని విడిచిపెట్టుడి, ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన, మీరు వారిని వ్యర్థపరచలేరు, మీరు ఒకవేళ దేవునితో పోరాడువారగుదురు సుమి. మరి పేతురు యోహాను యొక్క సేవను చూసి మరి సమాజ మందిరం వాళ్ళు వాళ్ళని ఆపాలనుకుంటారు. వారిని బెదిరించి యేసయ్య నామాన్ని ప్రకటించొద్దని చెప్పి మరి వారికి వార్నింగ్ ఇచ్చి వారిని జైల్లో వేసి బంధించినప్పుడు అప్పుడు రాళ్ళు రువి చంపేద్దామని అనుకుంటారంట. ఆ సమయంలో మరి ఆ సమాజ మందిరంలో ఉన్న గమలీయేలు మరి నిలబడి ఏమని అంటాడంటే, వీరు చేసేది మనుషుల నుండి వస్తే అది నిరర్ధకం అయిపోతుంది, కానీ అది దేవుని నుండి ఒకవేళ కలుగుతుంది అయితే, దేవుని పని వారు చేస్తున్నట్లయితే వారిని ఎవరూ ఆపలేరు. ఎగ్జాక్ట్లీ ఈరోజు కూడా మనం చేసే పని, దేవుని బిడ్డలుగా మనం చేసే పని, నీ సొంత కవిత్వము, నీ సొంత ఆలోచన, నీ సొంత తలంపులు, జ్ఞానము, చదువు, నీ ప్రావీణ్యత, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇఫ్ ఇట్స్ యువర్ ఓన్, ఇట్ విల్ ఫెయిల్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ డూయింగ్ ఇన్ యువర్ లైఫ్, అది దేవుడు నీ జీవితంలో జరిగిస్తున్న కార్యమైతే, దేవుని కొరకు నీవు నిలబడి ముందుకెళ్తున్నట్లయితే నిన్ను ఎవరు ఆపలేరు. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ గుడ్ డే.